టీవీ నైన్ రిపోర్టింగ్ కొట్టారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. కాదు ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకి నడిగిరికి వణకం. రోజు మార్నింగ్ మోహన్ బాబు గారికి సంబంధించిన అనుచరుడు ఇంకా కొంతమంది కలిసి మంచు మనోజ్ ని కొట్టారంట. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? మనోజ్ టీఎక్స్ హాస్పిటల్ అని ఉంది బంజారా హిల్స్ లో. ఆయన వాళ్ళ వైఫ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ హాస్పిటల్ ని విజిట్ చేశారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. మంచు ఫ్యామిలీలో ఆస్తి గురించి ఫైట్ నడుస్తుంది భయ్య. మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. అనే ఏం చేస్తాడు? పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు. నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు? నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను. తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం. అరే ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మంచు మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ చేశారు వేరే పోలీస్ స్టేషన్ లో. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది, తెలంగాణ. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. మంచు మనోజ్ కి సంబంధించి షర్ట్ చినిగిపోయింది, వారంతా బయటికి వస్తున్నారు. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాను సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పడతాయి. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అలా కొడతావేంటి? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజాల్లో ఫీల్ అయిపోతావేంటి? సమీ ఎవరు కొట్టారు? మోహన్ బాబు కొట్టారు. మీడియాని కొడుకు ఏం మాట్లాడని కొడతారా మీరు? ఏ మోహన్ బాబు, మోహన్ బాబు బయట ఏ స్థాయిలో ఆవేశంగా ఊగిపోతూ మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్నారు మనకు కనిపిస్తోంది. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధి లేదా? దున్నపోతులు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటి? ఓకే అరే రఘు, ఏంటి మీడియాని కొడతా నువ్వు? మోహన్ బాబు మీడియాని కొడతావా? బుద్ధి ఉందా? బుర్ర ఉంది? కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు చాలా చేయాలని చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.